పీవీడీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు నంద్యాలలో హాట్ టాపిక్ గా నడుస్తున్న ఒక చిన్న మ్యాటర్, బాల్కొండ హాల్ అని ఒక స్థలాన్ని కబ్జా చేశారని సిపిఐ వాళ్ళు, ఆ పక్షం పబ్బాతి వేణు పక్షం లేదు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ తతంగంలో ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీ రంగనాయుడు గారితో ముఖాముఖి మాట్లాడదాం. అన్న నమస్తే సార్. నమస్కారం సార్. ఈ రోజు నంద్యాలలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, దాని మీద మీరు పోరాడుతున్నారు. ఈ స్పెసిఫిక్ గా మన నంద్యాలలో పబ్బాతి వేణు మీదనే పోరాడడానికి కారణం ఏమి సార్? సార్ నమస్కారం. నా పేరు రంగనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి నంద్యాల నుంచి. పబ్బాతి వేణు మాకి వ్యక్తిగతంగా ఏం లేదు. మున్సిపల్ ఆఫీస్కి మేము సమస్యల మీద పోవడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్కి సమస్యల మీద పోయేటటువంటి సమయంలో అక్కడ మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, లేదంటే అన్ని వ్యవస్థలు డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, అన్ని ట్యాక్స్లకు సంబంధించిన దాంట్లో పోవాలంటే పబ్బాతి వేణు అనుమతి కావాలని చెప్పేసి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజు పబ్బాతి వేణు ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ కాదు, మున్సిపల్ కమిషనర్ కాదు, లేదా మున్సిపల్ చైర్పర్సన్ కాదు, మున్సిపల్ వైస్ చైర్మన్ కాదు, లేదా కౌన్సిలర్ కూడా కాదు. కానీ పబ్బాతి వేణుకి సంబంధించి డబ్బులు కట్టాలా, వాటర్ ట్యాక్స్ కట్టాలా, వాటర్ ట్యాక్స్ పర్మిషన్ అనుమతి కావాలంటే, కుళాయి కనెక్షన్ కావాలంటే పబ్బాతి వేణుకి డబ్బులు కట్టాలా. డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కి రావాలంటే మున్సిపాలిటీలో పబ్బాతి వేణు దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. పబ్బాతి వేణు ఎవరు అని చెప్పేసి మేము ఆధారాలతో కొంచెం ముందుకు పోతుకుపోయింది. తర్వాత పబ్బాతి వేణు కట్టేటువంటి బిల్డింగ్లకు కూడా ఎక్కడ కూడా అనుమతి లేదు, అనుమతి లేకుండా కడుతున్నారని చెప్పేసి స్వయంగా అక్కడ ఉన్నటువంటి అధికారులే మాకు తెలపడం జరిగింది. దానికి సంబంధించి ఒక 2-3 అలిగేషన్స్ కూడా రావడం జరిగింది. పద్మావతి నగర్లో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ అనుమతుల కోసం పబ్బాతి వేణు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని చెప్పేసి ఆ బిల్డింగ్ ఓనర్ మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. మీరు ఎందుకు పబ్బాతి వేణు ఎందుకు మీరు కడుతున్నారంటే, పబ్బాతి వేణు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి. అక్కడ మంత్రికి అండతో, మంత్రి చెప్పినటువంటి దాంతో ఇక్కడ అధికారులు ఏదైనా పని జరగాలంటే పబ్బాతి వేణుకి డబ్బులు చెల్లించిన తర్వాతనే, ఆయన ఇచ్చే స్లిప్పులు బట్టే ఇక్కడ మున్సిపాలిటీలో పని జరుగుతుందండి, నన్ను 5 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది అని చెప్పినారు. ఆ 5 లక్షల రూపాయలకు సంబంధించిన దాంట్లో మేము కూడా విచారించాం. కమిషనర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్, ఆ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్స్, వీళ్ళందరూ కూడా సంబంధం లేకుండా పబ్బాతి వేణుతో డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకురావాలని చెప్పేసి దానికి 5 లక్షల రూపాయలు డిమాండ్ ఇచ్చినారు. ఆ 5 లక్షల రూపాయలకు కూడా పబ్బాతి వేణు తీసుకొని ఆ డబ్బులకు కూడా అలిగేషన్ వచ్చింది. దానిపైన మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఇచ్చే సందర్భంలోనే అసలు మున్సిపాలిటీలో పబ్బాతి వేణు ఎవరు, కౌన్సిలర్ కాదని చెప్పి మేము సిపిఐగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతను ఆయన ఎవరు అని ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వచ్చి స్పందించి తాళ్లపల్లి వీరయ్య కుటుంబం మా కార్యాలయానికి రావడం జరిగింది. వాళ్ళే మిమ్మల్ని సంప్రదించారు. ఫోన్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఆఫీస్కి వచ్చి, మాది చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉంది, బాలకొండ హాల్ని మా ఫస్ట్ స్వతంత్ర సమరయోధుడు మా హాల్కి సంబంధించిన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో ఇట్లా పబ్బాతి వేణు, ఆయన కూడా మా సామాజిక వర్గమే, ఇట్లా మేము పోయినటువంటి సందర్భంలో కూడా మమ్మల్ని పై దౌర్జన్యం చేశాడు. మేము మంత్రి ఫరూక్ గారి దృష్టికి కూడా మేము మా సమస్య వచ్చింది పోయినాము. ఆయన కూడా దీన్ని పరిష్కారం చేయని చెప్పేసి పబ్బాతి వేణుకి చెప్పాడు. కానీ ఆయన మాకు స్పందించలేదు. తర్వాత గతంలో కూడా మేము శాసనసభ్యులు ఉన్నటువంటి శిల్పా రవికిషోర్ రెడ్డి సంప్రదించాము. కాబట్టి మాకు న్యాయం జరిగింది, మీ దగ్గరకు వచ్చి మీరు న్యాయం చేయండి అని చెప్పారు. కానీ మేము అడుగుతున్నాం ఈరోజు మిమ్మల్ని కూడా, ఈరోజు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు మా వ్యవస్థ సిపిఐ ఒకటే కాదు, మీడియా కూడా ఈరోజు అలాంటి వాళ్ళకి, స్వతంత్ర సమరయోధులకి, సైనిక కుటుంబాలకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాం, ఈరోజు ప్రజానికానికి తెలియదా? ఈరోజు బాలకొండ హాల్ ఈరోజు మీరు ఇంత అన్యాక్రాంతం అవుతుంది, స్వతంత్ర సమరయోధులకు తెలియదా? లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఈరోజు ఆయన పబ్బాతి వేణు అపార్ట్మెంట్ కరెంటు వాడుకుంటా ఉన్నాడు. అదే ఓపెన్ సీక్రెటే కదా, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఈరోజు పద్మావతి నగర్ లో ఒక సిసి రోడ్డు 2017-18లో వేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో 85 లక్షల రూపాయలకి బిల్లు పాస్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ మీకు తెలియదా?
లేదా అధికారులు డబ్బులు వసూలు చేసుకుంటారు మీకు తెలియదా? అందరికీ తెలిసినా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? లేదు మేము కూడా మా తరఫున మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి, మేము కూడా అండగా ఉంటాం. ఈరోజు ప్రెస్ గురించి చాలా ఉన్నాయి. టౌన్ లో ఆయన బిల్డింగ్లకు ఏ బిల్డింగ్ కూడా అనుమతి లేదనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ఈరోజు ఆయన బిల్డింగ్లకు ఎందుకు అనుమతి ఇచ్చారు, కూడా అప్రూవల్ ఎందుకు వచ్చింది? ఈరోజు మున్సిపాలిటీలో లిటిగేషన్ లో ఉన్నదాన్ని ఎందుకు మున్సిపాలిటీ అధికారులు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఏ అధికారి ఇచ్చాడు? ఏ ప్రభుత్వం ఇచ్చిందని మీరు ఖచ్చితంగా మాకన్నా ముందు సమాజానికి తెలియాల్సిన అవసరం మీకు ఉందని చెప్పేసి మేము సిపిఐగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం. మా ఉద్యమానికి మీరు కూడా రావాలని తెలియజేస్తా ఉన్నాం. అన్న, మీరు పబ్బతి వేణు గారి గురించి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కబ్జా చేశాడు, ఫోర్జరీ సంతకం చేశాడు, అవన్నీ చేశారంటారు. దాని గురించి మీకు దగ్గర ఆధారాలు ఉన్నాయన్నా ఏమన్నా? 100% ఆధారాలు ఉన్నాయి. ఈరోజు పాతది బాలకొండ హాల్ ఇది ఉన్న ప్లేస్, ఈరోజు 5 అంతస్తుల బిల్డింగ్ కడతా ఉన్నాడు. దీని లిటిగేషన్ లో కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని ఒక దౌర్జన్యంగా కట్టడం అనేటువంటిది కాదా? ఆయన సంతకం ఒరిజినల్ సంతకం ఏంది, ఫోర్జరీ సంతకం ఏంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లేదా డాక్యుమెంట్ తాళ్లపల్లి వీరేకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది లింక్ డాక్యుమెంట్ తో సహా మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మేము టేకప్ చేశాం. ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉన్నాం. అన్న, మీరు ఇప్పుడు పబ్బతి వేణు గారు అక్రమాలు చేసినారు, దాని గురించి మీరు మాట్లాడుతున్నారు, బాగుంది. ఇక్కడ మీరు కబ్జాలు చేశారని. కానీ ప్రజల్లో ఇప్పుడు ఒక వదంతి వ్యాపించింది ఏమంటే సిపిఐ పార్టీ కొంత డబ్బు డిమాండ్ చేసినట్టుగా పబ్బతి వేణుని ఆయన ఇవ్వలేదు మీకు అన్నట్టుగా, ఇవ్వలేని దాని పక్షంలో మీరు ఆయన తరఫున ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అనేసి ఇప్పుడు ప్రజల్లో సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వ్యాపించినాయి. దాని గురించి మీ సమాధానం అన్నా? ఇప్పుడు పబ్బతి వేణుకి సంబంధించి మేము చందాలు వసూలు చేయడం అనేది మా పార్టీ ఖచ్చితంగా ప్రజల నుంచి డబ్బులు చందా రూపంగా వసూలు చేసి పబ్లిక్ గా సోషల్ మూవ్మెంట్ గా చేస్తాం. 100 సంవత్సరాలు మా పార్టీ చరిత్ర. ఈరోజు సువర్ణ అక్షరాలతో స్వతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు ఎర్ర జెండాకి సువర్ణ అక్షరాలతో ఉంది. చాలా మంది నుంచి పబ్లిక్ నుంచి మా సింపథైజర్ నుంచి మా పార్టీ కార్యకర్తల నుంచి డబ్బులు వసూలు చేయడం సాధారణం. అసలు పబ్బతి వేణునే ఎందుకు మేము చేయాల్సి, పబ్బతి వేణు ఎవరు మాకు తెలియదు. పబ్బతి వేణుకి మేము ఎందుకు అడగాల్సి వస్తుంది? అసలు పబ్బతి వేణు దగ్గరికి పోయినట్లు మా దగ్గర మాకు ఆనవాళ్ళు కూడా లేవు. ఆయన ఈ తప్పు చేశాడు కాబట్టి, తప్పుడు డాక్యుమెంట్ సృష్టించాడు కాబట్టి మా పైన ఒక నెపం నెట్టుతా ఉన్నాడు. ఆ నెపమే చందాల రూపంలో చేసినారని చెప్పి, బ్లాక్మెయిల్ చేశారని చెప్పి ఒక నెపాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇది పబ్బతి వేణు కుట్ర కమ్యూనిస్టుల మీద. ఈరోజు కమ్యూనిస్టులను తక్కువ చేసి మాట్లాడమే. ఈరోజు ఖచ్చితంగా మేము పబ్బతి వేణు దగ్గర ఏమన్నా మేము అడిగినటువంటి ఏమైనా ఉంటే వీళ్ళు ఎవరైనా పోయింటి వచ్చాము, దానికి ఏం కాదు. ఆయన ఇష్టం ఉంటే ఇచ్చిందా లేకపోతే పబ్బతి వ్యక్తి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకున్న వయసు 30 నుంచి 40-45 ఏళ్ల మధ్యలో. మా పార్టీ 100 ఏళ్ళ చరిత్ర. 100 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్నాం. ప్రజల మద్దతు లేకుండా మేము నడపలేం కదా. ఖచ్చితంగా ప్రజల మద్దతు సువర్ణ అక్షరాలతో కమ్యూనిస్ట్ పార్టీ ఈ జిల్లా ఉంది. ఇక్కడ సమస్య ముఖ్యం, చందాలు అడగడం ముఖ్యం కాదు. మేము అడగలే, అడిగి నిరూపించే బహిరంగ సవాల్ చేసినాం. ఈరోజు అట్లాంటి ఏదైనా అడిగితే బహిరంగ చర్చకు రమ్మని చెప్పి పిలిచినాం. ఎక్కడ ఆయన ఎవరు కూడా మాకు అసలు తెలియదు. ఒకవేళ ఎవరైనా పరిచయస్తులు ఉంటే లేనిపోయిన ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఈరోజు మా పార్టీ లీడర్కి సంబంధించి ఏదో నిన్న అడిగారు, వేరే వాళ్ళ దగ్గర అడిగారని చెప్పి ఆరోపణ చేస్తా ఉన్నాడు. అది కరెక్ట్ అనేటువంటి విషయం కాదు. నిజంగా ఆయన తప్పు చేయనటువంటి వాడు అడిగితే మేము ఆ రోజు చందాలు అడిగినప్పుడు బ్లాక్మెయిల్ చేసినారు, మనం కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకు వెళ్ళకపోయినాడు? ఆయన తప్పుంది కాబట్టి వెళ్ళకపోయినాడు. అవి ఈరోజు ఆ సమస్య వచ్చింది కాబట్టి మేము సమస్య టేకప్ చేస్తే, మేము డబ్బులు ఇస్తే చందా ఇస్తే మేము తప్పు చేస్తే ఊరుకుండాలా? కమ్యూనిస్ట్ పార్టీ కాదు. ఏది నిజం ఉంటే, ఏది సత్యం ఉంటే దానికోసం ఫైట్ చేయడమే ఎర్ర జెండా ముఖ్యం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అన్న, పబ్బతి వేణు మీకు ఒక సవాల్ విసిరాడు, మీరు ఇట్లా చందాల కోసం వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇట్లా దానివల్ల మేము ఇవ్వలేదని మా మీద ఇట్లా కుట్ర పని ఇట్లా మేము కబ్జా చేశామని చెప్తున్నారు కమ్యూనిస్టులు అని ఆయన ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఒక కమ్యూనిస్టుల మీద ఒక నింద వేయాలంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలా, ప్లస్ 100 ఏళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ మీద ఒక తప్పుడు ఆరోపణ చేయాలన్నా కూడా, ఏమైనా చేయాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలా. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే వెనకాల ఎవరన్నా ఒకటి ఉండి ముందుకు దొబ్బితేనే అది చేయగలుగుతాం. అలాంటి బ్యాక్గ్రౌండ్ పబ్బతి వేణుకి ఏమన్నా ఉందని మీరు అనుకుంటున్నారా? అలా 100% నిజం. ఈరోజు మీరు అడిగేటువంటి వాస్తవం మా కుట్ర ఉందని మేము కూడా అనుకుంటున్నాం. ఈరోజు సిపిఐ జిల్లాలో ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఉంది. ఈరోజు అధికార పార్టీకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఏ సమస్య వచ్చినా సిపిఐగా ముందుంటా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల పేదవాడి తరఫున గొంతుకైతున్నాం, సమస్య ఉన్న వారి తరఫున గొంతుకైతున్నాం. కాబట్టి మా పైన కుట్ర చేయడానికి అధికార పార్టీ నాయకులు ఏమైనా కుట్ర పెట్టి ఆయన ఉండొచ్చని మేము కూడా
మాకు కూడా ఉంది. అది ఖచ్చితంగా ఎవరు బయటకు వచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా అట్లా ఉందని మేము కూడా మా ఎదుగుదలని సిపిఐ ఎదుగుదలని ఓర్వలేకనే ఇలాంటి కుట్రలు చేస్తారని చెప్పేసి మేము కూడా అది భావిస్తా ఉన్నాం. అన్న ఇప్పుడు మన సిపిఐ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని మీరు చెప్పారు, బాగుంది. ఇప్పుడు పబ్బాతి వేణు గారు కూడా రాజకీయంగా ఎదగాలనేసి ఇప్పుడు పబ్లిక్ లో టాక్ వస్తుంది. ఆయన కూడా మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తాడని పబ్లిక్ లో టాక్ ఉంది. ఆయన చేయకుండా మీరు అడ్డుకోవాలని ఇదంతా చేస్తున్నారని ఒక సోషల్ మీడియా ద్వారా కొద్దిగా వ్యాప్తి చెందింది ఒక వార్త. దానికి సమాధానం మీరు చెప్పారు. నాకు ఆయన చైర్మన్ అన్న రాష్ట్రపతి అన్న ఎవడే అసలు స్వతంత్ర సమరయోధుల భూములనే కొట్టేసినోడు రేపు చైర్మన్ అయితే ఇంకేముంటాడో చూడండి. ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. అసలు ఆయన గురించి చైర్మన్ అని ఎవరు కానివ్వండి, ప్రజలు తీర్పు ఇవ్వాల్సింది. చైర్మన్ అయితే మేము ఆరోపించినంత మాత్రాన ఆయన చైర్మన్ కాకుండా పోతాడా? లేదు, మేము మాకు అట్లాంటి ఉద్దేశం లేదు. పబ్లిక్ సమస్య మీద గట్టిగా ఫైట్ చేసే వాళ్ళం మేము, ఎర్రజెండా వాళ్ళం. ఆ ఎర్రజెండా తప్ప మేము ఫైట్ చేస్తున్నాం. అతను వచ్చినాడు. ఈరోజు ప్రజానికి, నంద్యాల పట్టణ ప్రజానికి కూడా ఆలోచన చేసుకోవాలి. చైర్మన్ క్యాండిడేట్ గా ఉన్నాడంటే ఇట్లాంటి పబాతు బాబులు, భూములు కబ్జాదారులు, దీన్ని దోచుకునే వాళ్ళు, డెత్ సర్టిఫికేట్ డబ్బులు వసూలు తీసుకుని మున్సిపాలిటీలో బతికే వాళ్ళు రేపు చైర్మన్లు అయితే ఇంకా మున్సిపాలిటీలు ఉంటాయన్నా? ఒకసారి ఆలోచన చేయన్నా. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలా? ప్రజలే నిర్ణయిస్తారు. అది ఏం న్యాయం మీద ప్రజలు నిర్ణయిస్తారని మేము అట్లాంటి కుట్ర చేయడానికి మాకు అవసరం లేదు. మేము ఆలోచన చేయడానికి కూడా మాకు ఆ టైం కూడా లేదన్నా. అన్న మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు మీరు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మీద ఫోకస్ చేసి ఆయన్ని అడ్డుకుంటున్నారని ఒక వదంతులు అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యాప్తిస్తున్నాయి, సోషల్ ఛానళ్లలో కూడా, మీడియా ఛానల్లో వస్తున్నాయి. ఇప్పుడు ఒక సామాజిక వర్గము ఇంకొక సామాజిక వర్గానికి రెండుగా మళ్ళా ఏదైనా మతోన్మాద శక్తుల టైప్ ఏదైనా గలాట్లు పడేటట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాటలని కొద్దిగా సోషల్ మీడియాలో వదంతులు ఉన్నాయి. దాని గురించి మీ సమాధానం అన్న? ఆర్యవైశ్య సోదరులు మాకు మిత్రులు, మాకు వాళ్ళతో చాలా బాండింగ్ ఉంది. మాకేం వాళ్ళని మేము ఇప్పుడు అడుగుతున్నటువంటిది నష్టపోయినటువంటి కుటుంబం కూడా ఆర్యవైశ్య కుటుంబమే. ఇప్పుడు ఆర్యవైశ్యులు ఎవరు మమ్మల్ని చేయడంలే. ఆర్యవైశ్యులు కూడా దీనికి ఖచ్చితంగా సపోర్ట్ గా ఉన్నారు. మాకు సిద్ధాంతపరంగా ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మూకలు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఆర్యవైశ్యులు ఒకవైపున ఇది ఎట్టుపక్క కాదు. ఇది మాకు వ్యతిరేక శక్తులు ఉన్నారు. కమ్యూనిస్టులు అంటే ఎదగకూడదు అనేటువంటి వ్యతిరేక శక్తులు ఆర్యవైశ్యులో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు బీజేపీతోనో ఆర్ఎస్ఎస్ తోనో విహెచ్పితోనో ఉన్నారు. వాళ్ళని ఆర్యవైశ్యులని రెచ్చగొడుతున్నారు మా పైకి తప్ప మాకు ఆర్యవైశ్యులు అంటే చాలా అభిమానం ఉంది, ప్రేమ ఉంది, మాకు చాలా ఉంది. అట్లాంటి వాళ్ళు అపార్థం చేసుకుంటే కూడా నేను సిపిఐ తరఫున వాళ్ళకి చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. మేము మిమ్మల్ని ఎప్పుడు తక్కువ అంచనా చేయదు. మేము మాకు చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరంటే గౌరవం ఉందని చెప్పి సిపిఐకి అపారమైనటువంటి గౌరవం ఉంది మాకు ఆర్యవైశ్యుల పట్ల. దాన్ని కూడా గ్రహించాల్సినటువంటి బాధ్యత ఉంది. దీన్ని తప్పుదో పట్టించడానికి హిందూ ముస్లిం గొడవ చేయడానికి కొంతమంది ఆర్యవైశ్యులు మాకు వ్యతిరేకం చేసినటువంటి కుట్ర అన్న కాదు. మళ్ళీ దీంట్లోనే ఈ మధ్య కాలం మీరు ప్రెస్ మీట్ పెట్టి పబ్బతి వేణు గారి నుంచి అనిన తర్వాత ఒక 2-3 పబ్బతి వేణు గారి గురించి వచ్చి ఆయన అంటే బాగుండదు ఇట్లా అదని కొద్దిగా సపోర్ట్ గా మాట్లాడారు. వాళ్ళు బీజేపీ వాళ్ళ సపోర్ట్ గా మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్పాలి? నేను చెప్తున్నా కదా, ఈరోజు సిద్ధాంతపరంగా బీజేపీకి సిపిఐ కమ్యూనిస్టులకి చాలా తేడా ఉంది. ఈరోజు ఆపరేషన్ కగారు కానివ్వండి, ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈరోజు కేవలం ఒక మతంతో ఒక విద్వేషంతో రెచ్చగొట్టి ఈ దేశాన్ని అధికారం చేపట్టి ఈ దేశంలో ఎవరు ఉండకూడదు ప్రశ్నించే వాళ్ళని అన్ని వ్యవస్థల్ని ఈరోజు జ్యుడిషియరీ కానివ్వండి, మీడియా కానివ్వండి, లేదంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థలను కూడా తన గుప్పెట్లో పెట్టుకుని వెళ్తుంది. కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఆపరేషన్ కగారు మీద కమ్యూనిస్టులని టెర్రరిస్టుల కన్నా అధ్వానానికి కూర్చోవద్దకు వస్తా ఉన్నారు. ఈరోజు నిజంగా దేశ పౌరులు వాళ్ళు ఈ దేశం కోసం, ఈ దేశ హక్కుల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు ఈరోజు మమ్మల్ని కూడా కమ్యూనిస్టులని ఏదో ఈ దేశం కోసం ఈరోజు మీరు ఒక్క ఆలోచన చేయాలి. బీజేపీ వాళ్ళని కూడా ఈ దేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా పనిచేసేటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంస్థ. ఈరోజు దేశం కోసం ప్రాణాలు ఇచ్చి జైల్లో పోయి 100,000 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. ఈరోజు వాళ్ళు రెచ్చగొడుతున్నారు తప్ప మాది కాదు. దీన్ని ప్రజానికి కూడా ఈరోజు ప్రజానికి కూడా అర్థం చేసుకొని ఈ సమస్యగా చూడాలి తప్ప ఈరోజు హిందూ ముస్లింలకు గొడవ కాదు. ఈ సమస్య తాళ్లపల్లి వీరే కుటుంబానికి, స్వతంత్ర సమరయోధుడికి, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, ఆయన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. మమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి ఆ సమస్యగా చూడమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇది బీజేపీ వాళ్ళు అనుకోవచ్చు. ఆర్యవైశ్యుల తరఫున వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చాలా మంది వాళ్ళు ఓట్లు వేశారు. నిజంగా వాళ్ళు కూడా మాతో పాటు కలిసి వచ్చి పనిచేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తే ప్రజలు వాళ్ళని హర్షిస్తారని చెప్పి మేము సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పబ్బతి వేణు గారి గురించి మీరు
కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన ఒక బిల్డరా, రాజకీయ నాయకుడు అనుకున్నారు, ప్రజానాయకుడు అనుకుంటున్నారు అన్న మీరు? పబ్బతి వేణు ఎవరో, ఆయన రాజకీయ నాయకుడు, ఆయన బిల్డరు, ప్రస్తుతం అయితే బిల్డర్ గా ఉన్నాడు, రాజకీయ నాయకుడు రాలే. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి పోవాలా, మున్సిపల్ చైర్మన్ కావాలనుకుంటున్నాడు కదా, దీంట్లో కోణంలో ఏం ఆలోచిస్తున్నారని అడుగుతున్నాను. మేము కూడా ఈరోజు ఇక్కడ నంద్యాల టౌన్ లో ఒక మంచి పొలిటీషియన్ గా, మంచి పేరున్నటువంటి వ్యక్తిగా, ఒక వివాద రహితుడిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారిని ప్రజలు ఎంపిక చేశారు. ఈరోజు ఆయన ఉండడానికి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఆయనకి ఏ పదవులు వచ్చినా చాలా క్రమశిక్షణగా చేశాడనేది అధిష్టానం గుర్తించి ఆయనకు న్యాయశాఖ మంత్రిగా ఇచ్చారు. ఈరోజు ఆయన నిజంగా ఆయన జెండా మోసి ఆయన వెంట ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. ఈరోజు ప్రజానిక పబ్లిక్ గా చర్చించుకుంటున్నారు. ఏ రోజు జెండా మోయని, ఏ రోజు కార్యకర్తల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయని, పార్టీ కోసం ఒక్క పని కూడా చేయనటువంటి పబ్బతి వేణుకు మినిస్టర్ ఎందుకు అంత అవకాశం ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు ఈరోజు చర్చించుకునే పరిస్థితి ఉంది. ఇంకా ఆయన యా నాయకుడు కాసుల కోసము కాసులు తీసుకుపోయి మంత్రికి చెడ్డ పేరు తెస్తున్నాడో, లేదంటే మంత్రి పేరు ఉపయోగించుకుని ఆయనకి చెడ్డ పేరు తెస్తున్నాడో, అది ఆయన వాళ్ళ పార్టీలో మంత్రిగా దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఇట్లాంటి పబ్బతి వేరు లాంటి ఇద్దరు ముగ్గురు ఉంటే ఆయన రాజకీయ సమాధి కూడా ఎటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రజానికం చర్చించుకుంటున్నారు. ఆయన ప్రజానాయకుడిగా ఉంటాడా, బిల్డర్గా పెట్టుకుంటాడా, ఏం చేశాడా మినిస్టర్ కి సంబంధించినటువంటి విషయం. ఆయన ఏం చేయాలనుకున్నా మినిస్టర్ చేతిలో ఉంది. అది ఆ మినిస్టర్ మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా ఆయనకి అనేది ఆయన నిర్ణయించుకోవాల్సిన అవసరం. అది మా విషయం కాదు. అది అన్న గతంలో కూడా ఒక మిలిటరీ అధికారి, మాజీ మిలిటరీ అధికారి దౌలత్ ఖాన్ అని అతను కూడా మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మున్సిపల్ ఆఫీస్ లో చనిపోయాడు ఆయన. దాని మీద మీ కమిటీలో, ముస్లిం కమిటీలో ఒక అతను ఉంటారు, మీరు కూడా పోరాడినారు దాని గురించి. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మంత్రి హామీ ఇచ్చారని చెప్తున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఏ అన్యాయం జరిగింది, ఇంకా ఇంత న్యాయం జరగదని మాకు సమాచారము. ఇప్పుడు అలాగే ఆ పద్ధతిలోనే ఇప్పుడు వీళ్ళది కూడా తాళ్లపల్లి వీరయ్య గారి కుటుంబాన్ని కూడా ఆ పద్ధతిలోనే తీసుకొని పోతారు, లాస్ట్ వరకు పోరాడతారు, లేదా వాళ్ళని మధ్యలో వదిలినట్టు వీళ్ళని కూడా మధ్యలో వదిలేస్తారని ఒక చిన్న సందేశం. ఆ రోజు దౌలత్ ఖాన్ కుటుంబానికి ఆయన చనిపోయినటువంటి సందర్భంలో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. ఫరూక్ గారు నేను ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పేసి అప్పుడున్నటువంటి ముస్లిం జేఏసీకి సంబంధించిన నాయకత్వాన్ని పిలిపించుకొని చర్చించి, అందులో మా పార్టీ సైడ్ నుంచి కూడా మా ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, కమిటీలు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని పిలిపించుకొని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మంత్రి గారి పైన ఉంది. ఎందుకంటే మంత్రి ఒకటే కాదు, స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లిం మైనారిటీ నేత రాజకీయం ఓట్ల కోసము అధికారం ఉంది కదా అని చెప్పి మాట తప్పించుకునే కాదు. ఆయన ఇంప్లిమెంటేషన్ చేయలేదు కాబట్టి తాళ్లపల్లి వీరేని కూడా అట్లా చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ కూడా కోసం కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఆయన ఇచ్చిన హామీని అమలు చేయాలని ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. వాళ్ళ కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితుల్లో మినిస్టర్ గారు ఒకసారి చూడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆ కుటుంబాన్ని పక్క పెట్టి ఈరోజు రోడ్లో పడినారు వాళ్ళ కుటుంబ సభ్యులు. చనిపోయిన తర్వాత కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఒక సైనికుడి కుటుంబానికి హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయనటువంటి మంత్రి ఇంకా ప్రజానికానికి ఏం చేస్తున్నారని ప్రజలందరూ మైనార్టీ సుధారణ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాన్ని పక్క పెట్టి దీని కూడా పెడితే దానికి ఫైట్ చేస్తాం, దీనికి ఫైట్ చేస్తాం. అంతిమంగా ఖచ్చితంగా మేము సిబిఐగా మేము నమ్ముకున్నటువంటి దానికోసం ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. అన్న ఇప్పుడు తాళ్లపల్లి వీరయ్య గారి స్థలంలో పబ్బతి వేణు గారు అక్రమంగా బిల్డింగ్ కడుతున్నారు అని చెప్పారు. అది కోర్టు పరిధిలో ఉంది కదా, ఎట్లా నిర్మాణం సాగిస్తున్నాడు ఆయన? కోర్టు నంద్యాల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు స్పష్టంగా కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని నిలుపుదల చేసి కోర్టు పరిధిలో ఉన్న కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పేసి. కానీ స్టేటస్ కోని పక్కకు పెట్టి ఎవరైతే లాయర్గా ఉన్న వాళ్ళ తరఫున వాదిస్తా ఉన్నాడో ఆ వాదించేటువంటి వ్యక్తి ఒక ముస్లిం, అతను తాళ్లపల్లి వీరయ్య కుటుంబం చెప్పేసి న్యాయశాఖ మంత్రిగా అడ్డు పెట్టుకుని ఆయన విత్డ్రా చేసుకునే పద్ధతిలో చేస్తే వాళ్ళు వేరే లాయర్ దగ్గరికి పోవడం జరిగింది. న్యాయశాఖ మంత్రి కాబట్టి న్యాయస్థానంలో అన్యాయం జరుగుతుందనే భయం కూడా తాళ్లపల్లి వీరయ్య కుటుంబానికి ఉంది. ఆ న్యాయాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు బలవంతుడు కాబట్టి పబ్బతి వేణు ఒక రౌడీ వ్యక్తిగా, ఒక అక్రమంగా, ఒక అన్యాయంగా ఒక కుటుంబంలో కోర్టు పరిధిలో ఉన్నటువంటి దాన్ని బలవంతంగా భయపెట్టి, బాధితులను భయపెట్టి కడతా ఉన్నాడు. దాన్ని ఆపాలని చెప్పేసి మేము ఈరోజు సిబిఐగా గట్టిగా ఫైట్ చేస్తున్నాం. దానికి అవసరమైతే ఎస్పీని కలుస్తాం, కొన్ని జడ్జిని కూడా మాకున్నటువంటి దాంతో ఇది న్యాయమైనటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా వెరిఫికేషన్ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు
ఆ బిల్డింగ్ కట్టడానికి కూడా ఆపేదానికోసం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అన్న, మీరు ఇప్పుడు పబ్బతి వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి, ఆయన నడిపిస్తున్నాయని మీరు చెప్పారు. ఇప్పుడు ఆ రాజకీయ శక్తులు ఉంటే వెనకాల వాళ్ళు మినిస్టర్ నుంచి న్యాయశాఖ మంత్రి కూడా ఉండవచ్చు. మీరు పూర్తి వరకు మీకు న్యాయం అందుతుందని మీరు అనుకుంటున్నారా ఈ కేసులో? దీంట్లో ఒకటి ఉందన్న, డైరెక్ట్ గా పబ్బతి వేణుకి న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు సపోర్ట్ ఉందా లేదనేది ఈ సమస్యలో తెలుస్తుంది. డైరెక్ట్ గా పబ్బతి వేణుకు అండగా ఉంటే న్యాయం జరగదు. ఆయన తాళ్లపల్లి స్వతంత్ర సమరయోధుడు తాళ్లపల్లి కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే న్యాయం జరుగుతుంది. అది మా వాదన. చూస్తాం, ఆయన కూడా కలుస్తాం. న్యాయశాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ గారిని ఆయనకు పబ్బతి వేణు బలవంతుడా, ప్రజలు బలవంతులా, సమస్య బలవంతులా అనేది మేము కూడా ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ బాధ్యతలు తీసుకుని పోయి ఖచ్చితంగా న్యాయశాఖ మంత్రిని కలుస్తాం. మేము ఆరోపిస్తా ఉన్నాం, దీని ఎన్నికల్లో పబ్బతి వేణు ఇంత బలంగా పోతున్నాడు కాబట్టి న్యాయశాఖ మంత్రి పేర్లు ఉపయోగించుకుని ఆయన అప్రతిష్ట పాలు చేస్తున్నాడు భావన మాకుంది కాబట్టి మేము ఆరోపించాం. సమస్యను ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆయన పబ్బతి వేణు వైపు ఉంటాడా, తాళ్లపల్లి వీరే వైపు ఉంటాడా అనేది రేపు ఖచ్చితంగా వాళ్ళకి తాళ్లపల్లి వీరే కుటుంబానికి న్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఎన్ఎండి న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ న్యాయం చేశారనే ఒక భావన ప్రజానికానికి పోతుందని చెప్పేసి మేము సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. అన్న, ఈ 10 రోజుల నుంచి మీ మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుంది కదా, ఇంతవరకు ఈ జరిగే కోల్డ్ వార్ నుంచి ఒకసారి మంత్రి గారు మీరు కలిసి దీని గురించి చెప్పలేదా? ఈ విషయం గురించి మేము అధికారులు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయాం. జిల్లా కలెక్టర్ గారు ఇవి వెరిఫై చేయండి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వారికి చెప్పారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మా డెలిగేషన్ బాధ్యతలు తీసుకొని పోయి మంత్రి గారిని కలుస్తాం. ఆ మంత్రి గారిని కలిసేటువంటి సమయంలో ఈరోజు ఆయన తాళ్లపల్లి వీరే వైపు ఉంటాడా, అవినీతి పరుడు, అక్రమార్కుడు, భూ కబ్జాదారుడు, అక్రమంగా డబ్బులు వసూలు చేసేటువంటి పబ్బతి వేణు వైపు ఉంటాడా, అది ఖచ్చితంగా ప్రజానిక చూస్తూ ఉంటుంది. ఎన్ఎండి గారు ఫరూక్ గారి దృష్టి కూడా సమస్యను మేము తీసుకొని పోతామని తెలియజేస్తాం. ఓకే అన్న, ఇప్పుడు నంద్యాలలో ఈ పబ్బతి వేణు సమస్య ఒక్కటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయన్న. మీకు ఒక సమస్య తెలుసో తెలీదా? నంద్యాలలో నడి సెంటర్ లో రామ్నాథ్ థియేటర్ దగ్గర పాలకొమ్మ చెట్టు అని కొన్ని ఏళ్ళ ఉన్నింది. దాన్ని ఒక అతను కబ్జా చేసి మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ స్థలంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు కాంప్లెక్స్ కట్టాడు ఒకటి. దాని మీద చాలా వరకు కొంతమంది పోరాడారు. అప్పుడు మీరు పోరాడలేదు ఎందుకన్నా? ఆ సమస్య మీకు తెలియదా? మేము జమ్మి చెట్టు విషయం ఒకటే కాదు, పాలకొమ్మ చెట్టు విషయం ఒకటే కాదు, నంద్యాల టౌన్ లో మున్సిపల్ స్థలాలు చాలా మంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఆక్రమించుకొని బిల్డింగ్లు కడుతున్నారు. ఆ బిల్డింగ్లు కట్టేటువంటి దాంట్లో మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. అఖిలపక్ష పార్టీ మీటింగ్ పెట్టి అఖిలపక్ష పార్టీ మీటింగ్ రిప్రజెంటేషన్ కూడా మున్సిపాలిటీలో కలెక్టర్ గారికి కూడా జరిగింది, విచారణ జరిపించడం చెప్పేసి. కాదన్నా, ఈ ఇప్పుడు జరిగే విషయాలన్నీ మున్సిపల్ అధికారులు తెలియకుండా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయంతోనే జరుగుతున్నాయని మేము ఆరోపిస్తా ఉన్నాం. ఓకే, అలాగే ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ కూడా 60 ఫీట్ రోడ్డు 30 ఫీట్ రోడ్డుకి ఆక్రమించి కట్టుకున్నారు. అది చాలా దుమారం లేసింది. అప్పుడు మీరు స్పందించలేదు కదా మీరు సిపిఐ? ఖచ్చితంగా స్పందించాం. ఇదే మా పార్టీ కార్యాలయానికి అన్ని పార్టీలను పిలిచాం, అన్ని సంఘాలను పిలిచాం. ఇట్లా టౌన్ లో విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకునే వాళ్ళు ప్రభుత్వ దానికోసము ఈరోజు కొన్ని లేఅవుట్ లో కొన్ని భాగాలు సర్వీస్ కోసం వదిలిపెడతారు, స్కూళ్ళకి, రోడ్లకి, పార్క్ ప్లేస్లకి, మిగతా విధాల కోసం. ఆ ప్లేస్ కూడా ఆక్రమించుకుంటా ఉన్నారని చెప్పి స్పష్టంగా ఆర్టీ యాక్ట్ కింద అప్లై చేసి ఎవరైతే ఆక్రమించో వాళ్ళ పేర్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫారూక్ నగర్ లో కొన్ని ఏళ్ళ నుంచి, చాలా ఏళ్ళ నుంచి ఒక పంటకాలం ఆక్రమించుకొని ఒక నాయకుడు ఇల్లు కట్టాడు. దగ్గర మున్సిపల్ ఆఫీసర్సే దాని దగ్గర నుండి నిర్మాణం జరిపించినారు, సెక్యూరిటీగా ఉండి. దాని మీద ఒక ముస్లిం మైనారిటీ నాయకుడు చాలా ఏళ్ళ నుంచి పోరాడినాడు. దాన్ని కూడా మేము వేసాం ఒకసారి న్యూస్ ఛానల్, మా ఛానల్ ప్రసారం చేశాం. దాన్ని మీరు ఒకసారి అక్కడ దానికి ఎక్కడ మీరు ఫరూక్ నగర్ కి సంబంధించి మొన్న వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా జాయింట్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, మున్సిపాలిటీ వాళ్ళు సర్వే కూడా చేశారు. దాని కూడా విచారణ జరిపించాలని మేము కూడా పోయాం. వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇప్పటికే నంద్యాల టౌన్ లో కుందు నది, చామకాల్వ, అనేక నదుల వలన ప్రజానికం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనిపైన కుందు నది ఫ్లడ్ వాల్ కావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇప్పుడు మీరు తాళ్లపల్లి వీరయ్య వారి కుటుంబం గురించి పోరాడుతున్నారు. రేపొద్దున ఆయనకి రాజకీయ పనులు కూడా ఉంది, ఆ పక్కన ఆయనకి మీరు ఎంతవరకు పోరాడగలుగుతారా? దీని సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడతారా? అదే అన్న, ఇప్పుడు తాళ్లపల్లి వీరయ్య కుటుంబం గురించి, వాళ్ళ భూమి కబ్జా అయిన గురించి మీరు మాట్లాడుతున్నారు. పబ్బతి వేణు గారి గురించి రాజకీయ అండ ఉందని మీకు కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు, నంద్యాల ప్రజలందరికీ.
ఇప్పుడు ఈ కుటుంబానికి లాస్ట్ వరకు అండగా ఉండి పోరాడి వాళ్ళ సమస్యను తీరుస్తారా లేదంటే మధ్యలో మీరు వదిలేస్తారా అనేది నా క్వశ్చన్. తాళ్ళపల్లి వీరయ్య కుటుంబము అనేక రోజుల నుంచి కోర్టులో కూడా ఫైట్ చేస్తుంది. కోర్టులో ఫైట్ స్టేటస్కో ఇచ్చింది. స్టేటస్కో ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు స్టేటస్కో ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు అధికారులు. స్టేటస్కో ఇంప్లిమెంటేషన్ కావాలని వాళ్ళు డీజీపీని కలిశారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీని కలిశారు. ఎస్పీ కలిసి ఎస్పీ గారు వన్ టౌన్ సిఏ గారికి చెప్పారు. వన్ టౌన్ సిఏ గారు విచారించి స్టేటస్కో ఉంది ఆపమని చెప్పేసి ఇదే పద్ధతి వేలు కూడా చెప్పడం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదో కోర్టు ఆర్డర్ లేకుండా స్టేటస్కో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజా ఉద్యమంగా ఖచ్చితంగా చివరి వరకు తాళ్ళపల్లి వీరయ్య కుటుంబానికి మేము అండగా ఉంటామనేటువంటి భరోసా ఇవాళ కల్పించాం. అండగా ఉంటాం. కోర్టులోనైనా బయటైనా పోరాటంలోనైనా ఖచ్చితంగా ఉంటాం. ఇట్లా ప్రశ్నించే వాళ్ళ మీద లేదా ఇట్లా ఈ సమస్యని వెలుగులోకి తెచ్చేటువంటి జర్నలిస్టుల మీద కూడా ఏదో అన్యాయంగా అక్రమంగా పోలీసులను అడ్డుపెట్టి అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు నమోదు చేయించడం జరిగింది. ఈరోజు ఎవరైతే మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారో మాలాంటి వాళ్ళని డైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో లేదంటే పోలీసుల చేత భయపెట్టేటువంటి పద్ధతిలో లేదా ఇంకా మాలాంటి సంఘాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో చేయడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటి కాదు. సమస్యని వచ్చింది అంటే సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయాలి తప్ప సమస్యను ఉత్పన్నం చేసి రెచ్చగొట్టేటువంటి విధంగా చేయకూడదని మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు సంఘాలైనా జర్నలిస్టులైనా లేదంటే ఎవరైనా ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా ఒక ప్రశ్నిస్తున్నారంటే దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి చిన్నగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి అందరూ నంద్యాల పట్టణ ప్రజానికం కూడా అర్థం చేసుకుని సమస్య పరిష్కారం కోసం మాకు సహాయ సహకారాలు అందించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే. చూశారు కదా ప్రజల పక్షాన పోరాడే విబిడి న్యూస్. ఇప్పుడు ఇక్కడ జరిగే కోల్డ్ వార్ లో సిపిఐ పబ్బతి వేణు మధ్య కోల్డ్ వార్ లో సమస్యల్ని పరిష్కరించే దిశగా అన్నగారితో రంగనాయుడు గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా దీనిలో జనాలకు అపోహలు ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఏం అపోహలు ఉన్నాయి ఏం కదా తెలిసే విషయంగా ఈ ముఖాముఖి మాట్లాడడం జరిగింది. నమస్తే. చూస్తున్నది విబిడి న్యూస్.